ఈరోజు జరిగిన ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ని ఒకసారి వ్యూ చేద్దాం. సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. వాళ్ళు 187 రన్స్ స్కోర్ చేశారు. వాళ్ళు ఒక స్టేజ్లో 20కి 3 వికెట్స్ పడిపోయినా అప్పుడు డేవిడ్ మిల్లర్ రావడం 63 కొట్టాడు. తర్వాత డెవాల్ బ్రేవ్స్ కూడా తనకు మంచి సపోర్ట్ ఇచ్చాడు, 45 రన్స్ కొట్టాడు. అండ్ స్టబ్స్ ముఖ్యంగా డెత్ ఓవర్లో బాగా ఆడాడు, 44 రన్స్ కొట్టాడు 24 బాల్స్లోనే. సో ఫైనలీ ది మేనేజ్ టు పుట్ అప్ ఆన్ స్కోర్, గుడ్ స్కోర్ అనమాట. అది మాత్రం 187 for 7. నేను ఈ స్కోర్ చూశాక ఇండియన్ బ్యాట్స్మెన్ ఇప్పుడున్న ఫామ్లో వాళ్ళు ఈజీగా చేస్ చేస్తారనుకున్నాను. కానీ ఎందుకు బ్రో అంత ఆత్రం ఎందుకు? అభిషేక్ కిషన్కి ఒక మంచి ఛాన్స్ వచ్చింది. సూపర్ 8లో జరుగుతున్న ఫస్ట్ మ్యాచ్ ఇది. స్పిన్ బౌలింగ్ వేస్తే ఎందుకు అంత ఆవేశంగా షాట్స్ కొట్టాలని ప్రయత్నిస్తున్నారు? సరే, ఇప్పుడు కిషాన్ అన్నా ఓకే, అభిషేక్ లాస్ట్ 3 మ్యాచ్లు స్పిన్ బౌలింగ్లోనే ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో కూడా ఏడెన్ మార్క్రమ్ ఫస్ట్ ఓవర్ స్పిన్తో స్టార్ట్ చేశాడు. కానీ ఈసారి స్ట్రైకింగ్ ఫస్ట్ అభిషేక్ తీసుకోలేదు, ఈశాన్కి ఇచ్చాడు. సరే, ఈశాన్కి ఇచ్చాడు కదా, సో ఈశాన్ అన్న బాగా ఆడతాడు అనుకుంటే ఈశాన్ 4th బాల్ అవుట్ అయ్యాడు. ఎందుకు అసలు అంత ఫస్ట్ ఓవర్లో నేను షార్ట్స్ కొట్టి రన్స్ తీసేయాలంత ఆత్రం ఎందుకు? ఇప్పుడు సిచ్యువేషన్ అవేర్నెస్ ఉండాలి. సో బేసిక్గా ఇక్కడ కోహ్లీ ఎక్స్పీరియన్స్ చాలా ఉపయోగపడుతుంది. కోహ్లీ అదే చెప్తాడు కూడా, వికెట్ పర్వాలేదు బాగున్నప్పుడు, మనకు చేసింగ్ చేస్తున్నప్పుడు ఎక్కువ సింగిల్స్ డబుల్స్తోనే తీసుకొని మ్యాచ్ని విన్ అయ్యేలా చూసుకోవాలి. ఇక్కడ బేసిక్గా ఈరోజు ఇండియన్ బ్యాటింగ్ లైనప్ మొత్తం ఆ అవేర్నెస్ మిస్ అయింది, సిచ్యువేషన్ అవేర్నెస్ మిస్ అయింది. సో ఓకే, ఇషాన్, అభిషేక్ త్వరగా కొట్టారు. సరే, నెక్స్ట్ ఫస్ట్ వికెట్ అండ్ సెకండ్ వికెట్ పడిన తర్వాత వచ్చే వాళ్ళకి ఇప్పుడు బాధ్యత ఎక్కువ అవుతుంది. యూజువల్లీ తిలక్ వర్మ ఆ బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తాడు. బట్ ఈ మ్యాచ్లో ఆయన కూడా జస్ట్ 1 రన్కి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ అండ్ వాషింగ్టన్ సుందర్ ఏదో కొంచెం ఓకే ఇన్నింగ్స్ని సెట్ చేస్తున్నారు అనుకున్న టైంలో సూర్యకుమార్ ఒక సిల్లీ క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇక వాషింగ్టన్ సుందర్ గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఆయనకి ఇదే ఫస్ట్ మ్యాచ్ కాబట్టి ఆయన్ని ఎక్కువ ఏమనలేము. ఓకే, శివన్ దుబే ఈజ్ యాజ్ యూజువల్లీ గుడ్, చాలా బాగా ఆడాడు. కనీసం శివన్ దుబేకి ఎవరైనా సపోర్ట్గా నిల్చున్నా కానీ మ్యాచ్ మనం టార్గెట్కి దగ్గరగానే వెళ్ళేవాళ్ళం. ఇంక హార్దిక్ పాండ్యా గురించి ఆయన యాటిట్యూడ్ స్టార్, ఆయన ఎప్పుడు ఆడతాడో ఆయనకి తెలీదు. అనవసరమైన గ్లోరీ షాట్స్కి వెళ్తాడు. ఎందుకు ఆ గ్లోరీ షాట్స్ ఆడతాడో నాకు అర్థం కాదు. టైట్ సిచ్యువేషన్, నీకు 12 ఓవర్స్కి 80 for 5 ఉంది, ఇంకో 120 అలా కొట్టాలి, 100+ రన్స్ కొట్టాలి ఇంకా 8 ఓవర్స్లో, విచ్ ఇస్ రీజనబుల్ అండ్ అచీవబుల్. అలాంటి టైంలో నువ్వు గ్లోరీ షాట్స్ ఆడి సిచ్యువేషన్ అవేర్నెస్ లేకుండా బ్యాటింగ్ చేస్తే అలానే ఉంటుంది. ఇంకా రింకు ఈజ్ ఎ సర్ప్రైజ్, ఆయన డక్అవుట్ అయ్యాడు. రింకు ఈజ్ ఎ గుడ్ బ్యాట్స్మెన్ అండ్ మీకు గుర్తుంటే ఒక మ్యాచ్లో కేకేఆర్ మ్యాచ్లో లాస్ట్ ఓవర్లో 5 6 కొట్టి గెలిపిస్తాడు, అలాంటి బ్యాట్స్మెన్ రింకు. బట్ ఈ మ్యాచ్లో ఫర్ సమ్ రీజన్ హీ డిడ్ంట్ ప్లేడ్ వెల్. ఒక చెత్త షాట్ ఆడి సింపుల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఎనీవే, ఈరోజు జరిగిన మ్యాచ్లో ఇండియన్ బ్యాట్స్మెన్ ఎవరు కూడా సిచ్యువేషన్ అవేర్నెస్ అనేది ప్రజెంట్ చేయలేకపోయారు. సో సింగిల్స్ డబుల్స్ వీళ్ళని ఎక్కువ తీసుకొని